హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చాలామంది అయితే నన్ను మాలల విషయంలో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారనమాట. అలాగే నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా, ఇలా చక్రాల మాలలో చిన్న మాలలు ఎలా చేసుకోవచ్చు అనేది అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడలేని వాళ్ళు వెళ్ళి వీడియో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి పెద్ద గజమాలలు ఉంటాయి కదా, నేను పక్కన ఫోటో పెడతాను చూడండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసింది అయితే చిన్న చక్రాల మాల అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది పెద్ద చక్రాల మాల. ఇది ఎన్ని కేజీలు తీసుకుంటే ఎన్ని అవుతుంది అనేది ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. ఇక్కడ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి నేను బేబీ పింక్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి డైమండ్ షేప్లో అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇది డైమండ్ షేప్ అనమాట, చూస్తున్నారు కదా. ఈ డైమండ్ షేప్ క్లాత్ అనేది పెద్ద మాలలకు ఒకటే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీకు షాంపుల్కి అర్థమయ్యేట్టుగా నేను ఇప్పుడు కొన్ని పీసులే చూపిస్తున్నాను అనమాట మీకు క్లారిటీ కోసము. ఇప్పుడు చూపించాను కదా, ఇది వైట్ కలరు, ఇది బేబీ పింకు, ఇంకా వీటిలో మెరూను, ఆరెంజు, గ్రీను, పర్పల్ ఏ కలర్ కావాలన్నా మనకు దొరుకుతుందన్నమాట. వీటి మధ్యలో మేము పూసలు కూడా వేసుకుంటాము. ఈ మాల కూడా ఎలా రెడీ చేస్తాను అనేది అయితే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను అన్నమాట. ఈ పెద్ద మాల చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ చక్రాలు ఉన్నాయి కదా, ఈ చక్రాలకి నేను బేబీ పింకు, వైట్ అయితే నా దగ్గర ఇప్పుడు ఉన్నిందనమాట. అందుకని ఈ కలర్సే మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను. ఈ మాలలు కూడా అంతే, మనము ఇవి కేజీ ప్యాకెట్స్ వస్తాయన్నమాట. ఇవైతే ఒక మాల చేసుకోవచ్చు, ఇంకా కొన్ని అయితే మిగులుతాయి. ఎందుకంటే గజమాల పెద్దది కదా, ఇవి కొంచెం పెద్ద చక్రాలు, వెయిట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందువల్ల ఒక మాల అయితే వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మీకు వీటి గురించి ఇంకా క్లారిటీ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు ఈ మాల నేను ఎలా రెడీ చేశానో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను బేబీ పింక్ అయితే చూపించాను మీకు, వైట్ అండ్ బేబీ పింక్. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే నేను చేశాను అనమాట. మీరు 1 కిలో తీసుకుంటే ఎన్ని ప్యాకెట్స్ చేసుకోవాలనేది కాదు, మనం ఎలా కుట్టుకుంటాం అనేది మనకు కుట్టేదాన్ని బట్టి మనకు క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో చూడండి, నేనైతే 3టికి ఒక పూస అయితే వేసుకున్నాను. ఇంకొకసారి చెప్తున్నా చూడండి, లాస్ట్లో కూడా ఒక 2 days బ్యాక్ ఏదో వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో కూడా మీకు చెప్పాను అనమాట, క్లాత్కి ఒకలాగా పూస వేసుకుంటే ఇక్కడ ప్లేట్స్ మధ్యలో ఒక పూస అయితే నేను వాడతానని చెప్పాను అనమాట. ఇంకా ఇప్పుడు 3 క్లాత్కి ఒక పూస అయితే వేసుకున్నాను. అలాగా మనకు ఎన్ని సెట్లు కావాలా 3కి ఒక పూస అనేది వేసుకోవచ్చు అనమాట. అలాగే మన మాల సైజ్ పొడవు పెట్టుకొని మనం ఈ ప్లేట్స్ అనేది మల్లెపూల ప్లేట్స్ అనేది వేసుకోవాలన్నమాట. అలాగే మనకు ప్లేట్ మధ్యలో పూసలు వేసుకుంటే కొంచెం ఇవి అనేది కొంచెం సేవ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. ఇది కూడా అంతే, మనము ఇక్కడ ఆరెంజ్ ఎంత అయితే వేసింటామో గ్రీన్ కొంచెం ఎక్కువ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను మాల అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఒకటి వచ్చి ఇక్కడ సెంటర్ మాల అయితే ఈ విధంగా కుచ్చు రెడీ చేసుకున్నాను అనమాట. నేను మీకైతే అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు సైడ్లో కుచ్చు వస్తుంది కదా, ఆ కుచ్చు కూడా చూడండి, క్లారిటీగా చెప్తున్నాను. ఇక్కడ మనము ఒక క్లాత్ తనిగా తీసుకొని ఈ క్లాతులు 2 సెట్లు అయితే వేసుకొని మనకు ఎన్ని పూసలు కావాలి, ఎంత పొడవు కావాలి అనే దాన్ని బట్టి నేను అయితే ఇక్కడ 3 సెట్లు ఇలా సెట్ చేసుకొని సపరేట్గా ఈ కింద బాటమ్ సైడ్ ఉంటుంది కదా, దానికైతే ఇలా నేను ముడి వేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే నేను ఈ మాల రెడీ చేసుకున్నాను. మీకైతే గనక ఈ మాల నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నేను స్క్రీన్ పై నెంబర్ అయితే పెడతాను. మీరైతే ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు చెప్పారంటే నేను ఇంకా క్లారిటీగా మీకు అయితే అర్థమయ్యేట్టుగా చెప్తాను అనమాట. ఇవి వచ్చేసి డైమండ్ షేప్లో ఉన్న క్లాత్ ఆరెంజ్ గ్రీన్ క్లాత్తో రెడీ చేశాను అనమాట. పెద్ద చక్రాలు, లాస్ట్ వీడియో అప్లోడ్ చేసింది చిన్న చక్రాలు అన్నమాట. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకైతే వీడియో షేర్ అవుతుందన్నమాట. అందువల్ల నేనైతే లైక్ అడుగుతున్నాను. ఇంకా తెలియలేకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే నేను లైక్ అడుగుతున్నాను అనమాట. మీరు ఇచ్చే లైక్ నా వీడియో షేర్ అవుతుంది. ఇంకా
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.